వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తేనె ఆరోగ్యానికి అమృతంతో సమానం. కానీ ప్రస్తుతం మార్కెట్లో స్వచ్ఛమైన తేనె పేరుతో కల్తీ ఉత్పత్తులు కూడా విస్తృతంగా విక్రయమవుతున్నాయి. దీంతో మనం కొనుగోలు చేస్తున్న తేనె నిజంగా స్వచ్ఛమైందా, లేక చక్కెర పాకం, బెల్లం పాకం లేదా ఇతర పదార్థాలు కలిపిన కల్తీ తేనెనా అనే సందేహాలు చాలా మందిలో ఉంటుంది. అయితే ఇంట్లోనే సులభంగా చేసే కొన్ని పరీక్షల ద్వారా తేనె స్వచ్ఛతపై ఒక ప్రాథమిక అంచనా వేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలు శాస్త్రీయంగా తుది నిర్ధారణ కావని, ఖచ్చితమైన ఫలితాల కోసం ప్రయోగాలు, ప్రయోగశాలకు సంబంధించిన పరీక్షలు లేదా విశ్వసనీయ బ్రాండ్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మరి తేనె స్వచ్ఛతను ఎలా పరీక్షించాలి, ఏ పరీక్షలు చేయాలి, ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో తేనె స్వచ్ఛతను ఎలా పరీక్షించాలి, అలాగే తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఆహారం. మనం ఇంట్లో తేనెను ప్రతి సందర్భంలో కొంతమంది కాఫీలో, టీలో కూడా వాడుతూ ఉంటారు. పసిపిల్లలకు తినిపిస్తుంటారు. మంచి తేనె అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం పూట నిమ్మరసం తేనె కలిపి తాగుతూ ఉంటుంటారు. సో తేనె అనేది మనం ఆహారంలో భాగంగా చేసుకుంటుంటాము. కొంతమంది ఆహార పదార్థాలు చేసేటప్పుడు కూడా పంచదార, బెల్లం వాడకుండా కూడా తేనెను వాడుతూ ఉంటుంటారు. అంటే ఈ తేనెను పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి కూడా వాడుతూ ఉంటారన్నమాట. తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేసే సహజ ఆహారం. ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ తేనె విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పాయింట్స్ చూస్తే కొన్ని చోట్ల చక్కెర పాకం, బెల్లం పాకం, ఇతర పదార్థాలు కలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో చూస్తే తేనె కల్తీమయంగా తయారైంది కొన్ని చోట్ల. అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే మంచి బ్రాండ్స్ అనేవి తీసుకోవాలి. లేదా ఈ కల్తీ తేనెకి సంబంధించి ఎలా కనిపెట్టాలి? ఎలా చూడాలి? మన ఇంట్లో కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటుంది. మనం తినేటప్పుడు వాటికి సంబంధించి ఇది బెల్లం పాకంలా అనిపిస్తుంది, పంచదార పాకంలా అనిపిస్తుందని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది. కొంతమంది పరీక్షించుకుంటూ ఉంటుంటారు. ఇది ఒరిజినల్ అంటుంటారు. కొంతమంది కాదు అంటుంటారు. పువ్వులను బట్టి కూడా తేనె సువాసన ఉంటుంది అని చెప్పి అంటుంటారు. కొన్ని చోట్ల చెప్పాను కదా! బెల్లం పాకం, పంచదార పాకం అలాగే ఇంట్లో కొన్ని సులభమైన పరీక్షలతో తేనెపై మనం ప్రాథమికంగా అంచనా కూడా వేయొచ్చు. కొంతమంది తేనెని వాటర్ మీద వేసి ఇలా అంటూ ఉంటుంటారు. అప్పుడు అది తేనె తట్టులాగా కడుతూ ఉంటుంది. అది అసలైన తేనె అని కూడా చెప్తూ ఉంటుంటారు. అంటే మన ఇది కోసం మనం చేస్తూ ఉంటాము. కానీ ప్రయోగశాల నుంచి వచ్చింది ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో కొన్ని సులభమైన పరీక్షలు తేనెపై ప్రాథమికంగా అంచనా వేయొచ్చు. కానీ ఈ పరీక్షలు పూర్తిగా శాస్త్రీయంగా నిర్ధారణ అవ్వాలి చెప్పాలంటే కూడా. నీటి పరీక్ష. యెస్. ఇంతకుముందు మనం అనుకున్నాము. కొంతమంది వాటర్ మీద జస్ట్ చిన్న ప్లేట్ తీసుకొని వాటర్ మీద ఒక డ్రాప్ వేస్తారు. ఆ డ్రాప్‌ని మనం ఇలా మాట్లాడి చేస్తే దానికి సంబంధించి ఒక తేనె తట్టులా కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు గ్లాస్‌లో వేస్తే స్వచ్ఛమైన నీరు తీసుకోండి. అందులో ఒక స్పూన్ తేనె వేయండి. వేసినప్పుడు ఎలా ఉంటుంది? వెంటనే నీళ్ళల్లో కరిగిపోయిందనుకోండి, అది బెల్లం పాకమో, పంచదార పాకమో అయ్యుంటుంది. ఖచ్చితంగా అయ్యుంటుంది. స్వచ్ఛమైన తేనెయితే వెంటనే కరగకుండా గ్లాసులో అడుగు భాగానికి చేరుతుంది. అంటే గడ్డలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. చెప్పా కదా! బెల్లం పాకమో, పంచదార పాకమో అయ్యుంటే ఖచ్చితంగా కరుగుతుంది. అదే తేనె అనుకోండి డ్రాప్ అడుగున పడిపోతుంది. కల్తీ తేనెయితే నీటిలో త్వరగా కలిసిపోవచ్చు. సులభంగా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. యెస్. ఇది కూడా మనం ఒక సులభ పద్ధతే. కానీ చాలా మంది శాస్త్రీయంగా కూడా చూడాలి అని అంటుంటారనమాట. టిష్యూ పేపర్ పరీక్ష. టిష్యూ పేపర్ మీద మీరెప్పుడైనా ఈ పరీక్ష నిర్వహించారా? తేనెకి సంబంధించి? టిష్యూ పేపర్‌పై ఒక చుక్క తేనె వేయండి. టిష్యూ పేపర్ మీద ఒక చుక్క తేనె వేస్తే వెంటనే పేపర్‌లోకి ఇంకిపోదు. తడి మరక తక్కువగా ఉంటుంది. యెస్. తేనె అనేది బాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. థిక్‌గా ఉంటుంది కాబట్టి తడనుకోండి లేదా బెల్లం పాకమో, పంచదార పాకమో అనుకోండి వెంటనే అంటుకోవడం, అడుగున కొంచెం వెట్‌గా తగలడం అనేది తెలుస్తుంది మనకి. అదే తేనె అనుకోండి థిక్‌గా ఉంటుంది కాబట్టి మనకంత తొందరగా అంటుకున్నట్టు అనిపించదు. కొంచెం థిక్‌గా ఉంటుంది. బాగా థిక్‌గా ఉంటుంది కాబట్టి మనకు అనిపించదు. సో, అలా కూడా టెస్ట్ చేసుకోవచ్చు మనం. కల్తీ తేనె అయితే పేపర్ త్వరగా పీల్చుకుంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటే తడి మరక కనిపిస్తుంది. సో, ఇవి చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట మనం తెలుసుకోవడానికి. కానీ చాలామంది చెప్తూ ఉంటారు. అలా అయితే నిజమైన తేనేనా అని. అగ్గిపుల్ల పరీక్ష. యెస్. చూస్తున్నారు కదా! అగ్గిపుల్ల పరీక్ష. పొడి అగ్గిపుల్లపై కొద్దిగా తేనె రాయండి. పొడి అగ్గిపుల్లకు సంబంధించి కొంచెం తేనె రాసామనుకో, దాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి.
సో, తేమ తక్కువగా ఉంటే అగ్గిపుల్ల మండే అవకాశం ఉంటుంది. అంటే తేమ ఎక్కువగా ఉంటే అగ్గిపుల్ల వెలగకపోవచ్చు. అంటే తేమ తక్కువుందనుకోండి వెంటనే వెలుగుతుంది. తేమ ఎక్కువగా ఉంటే అగ్గిపుల్ల వెలగకపోవచ్చు. సో, దీనికి సంబంధించి తేనె బాగా తిక్కుగా ఉందనుకోండి తొందరగా అంటుకోదు. కష్టమవుతుంది. సో, అది అసలైన తేనెగా మనం నిర్ధారించుకోవచ్చు. మనకనిపించొచ్చు. మరి బెల్లం పాకం తిక్కుగా ఉంటే గట్టిగా, అలాగే పంచదార పాకం కూడా గట్టిగా ఉంటే ఇది కూడా క్వెషన్ మార్కే. ఎందుకంటే అప్పుడు బాగా కొంచెం మందంగా గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా శాస్త్రీయంగా తొందరగా నిర్ధారించలేము. కానీ ఇది కూడా కొంతమంది ట్రిక్స్ పాటిస్తుంటారు ఇలా. వాసన, రుచి ద్వారా గుర్తింపు. యెస్. వాసన, రుచి ద్వారా కూడా చాలా మంది గుర్తిస్తారు. మనకి బెల్లం పాకం, పంచదార పాకం ఇప్పుడు రకరకాలుగా దానిలో ఐటెమ్స్‌ని కలుపుతున్నారు. తేనె స్వచ్ఛతకు సంబంధించి. కానీ మనకి తెలిసిపోతుంది. తేనె సువాసన రకరకాల పువ్వుల నుంచి సేకరించిన తేనె సువాసన తెలిసిపోతుంది. ఈ బెల్లం పాకాలు ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఈజీగా గెస్ చేయొచ్చు మనం. స్వచ్ఛమైన తేనెకు సహజమైన పూల సువాసన ఉంటుంది. యెస్. స్వచ్ఛమైన తేనె ఎలా ఉంటుందంటే, మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అసలు మనం తింటుంటంటే అమృతం తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలామంది తేనె తెట్టెలు పెట్టి అమ్ముతూ ఉంటుంటారు చూడండి. ఆ తేనె తెట్టెల నుంచి అసలు ఎంత తిక్కుగా డ్రాప్ కింద పడ్డానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. ఆ డ్రాప్ కింద పడ్డానికి కూడా చాలా టైం తీసుకుంటుంది ఒక్కోసారి. తేనెల్లో కూడా రకాలున్నాయి. నల్ల తేనె, తెల్ల తేనె పువ్వులను బట్టి కూడా తేనె రంగు మారుతూ ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. పువ్వులు నుంచి సేకరించిన మధురాన్ని తేనె మార్చుకుంటుంది. ఆ తిక్ తేనెకు సంబంధించి ఒక్కోసారి లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది. ఒక్కోసారి డార్క్ కలర్ ఉంటుంది. అడవి తేనె అంటారు. నల్ల తేనె. రకరకాలుగా ఉంటుందన్నమాట. చక్కెర పాకం లేదా కృత్రిమ తీపి ఎక్కువగా అనిపిస్తే అనుమానించాలి. తేనె రుచి పూల రకాన్ని బట్టి మారుతుంది. యెస్. ఇటు రంగు, సువాసన, రుచి ఆధారంగా మాత్రమే స్వచ్ఛతను మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే రంగు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా! తేనెలో కూడా రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. కొంచెం స్మెల్స్ రావడానికి మంచిగా ఆస్వాదించడానికి అని చెప్పి కూడా కలుపుతున్నారు. కానీ చెప్పేదేంటంటే మనం శాస్త్రీయంగా నిర్ధారించుకోవాలి. లేదా మన కళ్ళ ఎదుట తేనె తెట్టును దించి తేనెను సేకరిస్తుంటే, తీసుకుంటే అది కూడా చాలా మేలని చెప్పి చెప్తున్నారు. సో, అందరూ అట్లా తీసుకోలేరు కాబట్టి, మంచి బ్రాండ్స్ చూసి సేకరించుకోవాలి తేనెను. ఎందుకంటే తేనె పసిపిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటుంటారు. చివరగా గుర్తుంచుకోండి. యెస్. లాస్ట్‌గా గుర్తుంచుకునే పాయింట్స్ ఏంటంటే, తయారీ తేదీ, గడువు తేదీ, నాణ్యత గుర్తులు. తేనెకు సంబంధించి మనం అవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి ఫస్ట్. ఇంటి చిట్కాలు కేవలం ప్రాథమిక అంచనానే ఇస్తాయి. ఏ ఒక్క పరీక్షతోనూ తేనె స్వచ్ఛతను ఖచ్చితంగా నిర్ధారించలేము. ప్రయోగశాల పరీక్ష ద్వారానే అసలు స్వచ్ఛత అనేది మనకు తెలుస్తుంది. విశ్వసనీయ బ్రాండ్‌లు లేదా నమ్మకమైన తేనె ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయాలి. అలాగే కొనుగోలు సమయంలో నాణ్యత గుర్తులు, తయారీ తేదీ, గడువు తేదీ మనం తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి. చూస్తున్నారు కదా! మనం తప్పనిసరిగా కొన్ని పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ చివరిగా ఎందుకంటే తేనెకి సంబంధించి ఎప్పుడు తయారు చేశారు? ఎప్పుడు దీనికి సంబంధించి గడువు ఉంటుంది. నాణ్యత గుర్తులు దీనికేంటి? లేదా మనకు బాగా తెలిసిన వ్యక్తుల దగ్గర తేనె తీసుకోవడం. లేదా కొంతమంది అడవుల దగ్గరికెళ్ళి ఏదైనా సరదాగా టూర్‌లకి వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో తేనె తెచ్చుకుంటుంటారు. ఆ తేనె కూడా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎక్కువ నిల్వ తేనె చెడిపోదు. తేనె అసలెప్పుడు చెడిపోదు. మంచి తేనె ఎప్పుడు చెడిపోదు. దానికి ఎప్పుడు మలినం అంటుకోదు తేనె. ప్రయోగశాల పరీక్షల ద్వారానే కొన్ని తేనెలకు సంబంధించి మనం నిర్ధారిస్తామన్నమాట. కానీ తేనెకు సంబంధించి మాత్రం కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తేనె అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. ఫుడ్ విషయంలో కూడా ఇంతకుముందు మనం అనుకున్నాం. ఫుడ్ విషయంలో కూడా తేనె కలిపే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది కాఫీలో, టీలో కూడా కలుపుకొని తాగుతూ ఉంటుంటారు. సో, ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఏ ఒక్క పరీక్షతో మనం స్వచ్ఛమైన తెరని కరెక్ట్‌గా అని చెప్పలేం. ఇప్పుడు కొంతమంది రకరకాల పేర్లు బ్రాండ్స్ మంచి మంచి బ్రాండ్స్‌తో తీసుకుంటుంటుంటారు. సో, అది స్వచ్ఛమైన తేనె అని కానీ మనం ఎలా పరీక్షించుకుంటాం? చిన్న చిన్న ట్రిక్స్‌తో పరీక్షిస్తారు. కానీ శాస్త్రీయంగా పరీక్షిస్తేనే ఖచ్చితంగా అది తేనె, కాదా అనేది నిర్ధారించవచ్చు. సో, ఎవరైనా సరే మన ప్రేక్షకులు ఖచ్చితంగా తేనె కొనుక్కునే ముందు పలు జాగ్రత్తలు, సూచనలు ఖచ్చితంగా తీసుకోండి, పాటించండి.